తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతోంది. హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఒకరితో ఒకరు ట్విట్టర్లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక మహిళా మినిస్టర్ అయి ఉండి మరో మహిళపై ఇలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా అగ్ర హీరోలంతా మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తారంటూ నిలదీస్తున్నారు. ఇదేం సభ్యత, ఇదేం సంస్కృతి అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కొండా సురేఖ సమంతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు చాలా బాధ పెట్టాయని, సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. తమ సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తామన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ సైతం ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇతరుల వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలుగు ఇండస్ట్రీ సహించదన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ సీరియస్ అయింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అక్కినేని కుటుంబ సభ్యులు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలని సూచించారు. బాధ్యతారహితంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమన్నారు. సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంటాయన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. నిజం కాని కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తోందని చెప్పారు. దయచేసి రాజకీయ కథనాల కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడొద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే ఇంటర్ఫీర్ కావాలని కోరారు. ఇలాంటివి జరగకుండా మంత్రి కొండా సురేఖకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నామంటూ ఆయన అన్నారు.